నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు మనం గ్యాస్ట్రిక్ సమస్య, అది ఎందుకు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోకపోతే ఏమవుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకు వస్తుంది. అంటే చిన్న వయసు, హై స్కూల్ నుంచి మొదలుపెట్టుకున్నా, అంటే 10-15 ఇయర్స్ నుంచి ఇంకా అన్లిమిటెడ్ అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ సమస్య కూడా పెరుగుతుంటుంది. అసలు ఎందుకు వస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య అని అంటే, ఒకటి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, లేకపోతే ఇండైజెషన్కి వచ్చిన సమస్యలు, తర్వాత టైం ప్రకారం అన్నం తినకపోవడం, టైం ప్రకారం నిద్రపోకపోవడం, ఒకవేళ నిద్రపోయినా సరిపోయిన గంటలు నిద్ర తగ్గిపోవడం, తర్వాత స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా దీనికి కారణాలు అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య అనేది అంటే ఎక్కువ యాసిడ్స్ ఎక్కువ తయారు కావడం లేదా తక్కువ కావడం. ఎక్కువ అయినప్పుడు దాన్ని అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి, దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. తక్కువ అయినప్పుడు కూడా డైజెషన్ చక్కగా ఉండదు, దానివల్ల గ్యాస్ సమస్య వస్తుంటుంది, ఇండైజెషన్ వస్తుంది. తర్వాత స్ట్రెస్ వలన యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు లోపల చర్మం అనేది కమిలిపోతుంది, ఒకసారి అల్సర్ కూడా ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ అల్సర్ అని అంటాం దాన్ని. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి మనకు. టైం ప్రకారం ఆకలి కాదు, రెండోది తిన్నా అరగదు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, తర్వాత ఆకలి అనేది అప్పుడు తర్వాత తినాలనిపించదు ఆకలి, ఎందుకంటే తిన్నది డైజెషన్ అయ్యి నార్మల్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఆకలి అవుతుంది. ఫస్ట్ తిన్నదే అరగడం లేదు అని అంటే సెకండ్ టైం ఆకలి కాదు, తినాలనిపించదు, కడుపు కూడా ఉబ్బరంగా అయిపోతుంది. దానివల్ల ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చినట్లు కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక ఫుట్బాల్కు గాలి కొడితే ఎట్లుంటుంది, ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట. అట్లా కడుపు కూడా గ్యాస్తో నిండిపోయి ప్రతి చుట్టుపక్కల ఉండే అవయవాల పైన పడుతుంది. అంటే ఏముంటాయి అక్కడ, లంగ్స్ ఉంటాయి పైన, దాని పక్కన గుండె ఉంటుంది, ఇంకా కింద ఒక సైడు లివర్ ఉంటుంది, ఇంకా కింద కిడ్నీస్ ఉంటాయి. ఇట్లా ఇన్ని రకాలుగా చుట్టూ దాటమైన ప్రభావం చూపిస్తుంది. అందుకు మనిషికి ఒక ఇరిటేషన్, ఇన్కన్వీనియంట్ అనేది ఉంటుంది, ఏం చేయాలని అర్థం కాదు, ఒక రకమైన స్థితి అది. ఇట్లాంటి స్థితి ఏర్పడుతుంది, దాన్ని బ్లోటింగ్ అంటారు. అన్నం ఇట్లా కూర్చొనేది, ఇట్లా పడుకునేది, ఏ పని చేయడం ఇష్టం ఉండదు. సో ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే మనం తీసుకున్న ఆహారంలో శ్రద్ధ పెట్టాలి, కొంచెమే తినాలి. అలాంటప్పుడు ఆకలి లేదనుకోండి, రసం, తర్వాత కొంచెం వాకింగ్ చేయడము, ఇవి చేయడం వల్ల గ్యాస్ రిలీజ్ అయిపోయి ఫ్రీ అయిపోతుంది. అప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మోషన్ ఫ్రీ కావాలి, రెండోది. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యల వలన చిన్న చిన్నవి అనిపించినా కూడా పెద్ద సమస్యగా తయారవుతుంటాయి. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా, తర్వాత యాంటాసిడ్స్ ఎక్కువ వాడడము, ఇవి చేయడం వల్ల కూడా ఒకసారి లోపల ఉండే చర్మం దెబ్బతింటుంది. వీలైనంత వరకు సౌత్కి ఆహారం తీసుకోండి, ఆయిల్ ఫుడ్ మానేసేయండి, మసాలా ఫుడ్ మానేసేయండి, స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ మానేసేయండి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళతో ఆల్కహాల్ కూడా మానేసేయండి. ఇవన్నీ చేస్తే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే సమస్య తొందరగా తగ్గుతుంది. ఎక్కువ కారం, ఎక్కువ పులుపు, ఎక్కువ తీపి లేదా ఎక్కువ యాసిడ్స్, అంటే చింతపండు రసం కానీ ఇట్లాంటివి తినకుండా మీరు జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి. మరి ఇంట్లో మీరు ఏం చేయాలి వెంటనే అనుకుంటే, మీరు జీలకర్ర, వాము, ఇవి రెండు కూడా దంచి పౌడర్ ఒక 1/2 కప్ వాటర్లో బాయిల్ చేసైనా తీసుకోవచ్చు, లేదా మామూలు వాటర్లో కలిపి తీసుకుంటే సమస్య అనేది తాత్కాలికంగా రిలీఫ్ వస్తుంది. మీకు ఇది చిన్న చిట్కా ఫాలో కండి, ఎమర్జెన్సీలో మీకు ఉపయోగపడుతుంది. నమస్తే.